తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు తెలంగాణ సర్కార్ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్ట్ కు సీఈఓగా నియమిస్తారు. ఈ కమిటీని రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫినాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్స్ జారీ చేసింది. వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రేపు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కమిటీని ప్రకటించే ఛాన్స్ కనిపిస్తోంది. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు తెలంగాణ సర్కార్ చర్యలైతే తీసుకుంటోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కాబోతోంది. ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్టుకు సీఈఓగా నియమిస్తారు. ఈ కమిటీని రేపు ప్రకటించే అవకాశాలున్నాయి. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫినాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్సలు సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.